హాయ్, మన నెల్లూరు మొగవల అన్నం ఛానల్లో ఈరోజు స్పెషల్ గోంగూర వెల్లుల్లి ఆనియన్తో నిలవ పచ్చడి. సూపర్ టేస్ట్ అమోఘంగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే లైఫ్లో మళ్ళీ తింటారు, మళ్ళీ వదలకుండా తింటారు. సూపర్ టేస్ట్. ఎలా చేయాలో ఏం కావాలో చూద్దామా. ఇంగ్రీడియంట్స్: చిన్న సైజు నిమ్మకాయ ఎంత చింతపండు, 2 వెల్లుల్లి, ఆవాలు, మెంతులు, ఆనియన్స్, ఆయిల్, శనక్కాయ నూనె, తర్వాత సాల్ట్, కారము. ఇది 3 కట్టల గోంగూర. ఉదయం కడిగి బాగా మంచిగా తడి లేకుండా ఆరబెట్టుకున్న గోంగూర. ఓకేనా? ఎలా చేయాలో చేద్దాం రండి. కళాయి పెట్టుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక 2 స్పూన్లు ఆవాలు వేసి, 2 స్పూన్ల ఆవాలు, సిమ్లో పెట్టుకోవాలి. ఒక స్పూను మెంతులు, 2 ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయినాయి. తీసి పక్కన పెట్టుకొని మిక్సీకి వేసుకోవాలి, పౌడర్ చేసుకోవాలి. కళాయి పెట్టుకొని ఒక 100 గ్రామ్స్ శనక్కాయ పప్పు నూనె పోసి హీట్ ఎక్కే లోపల మనము ఒక 3 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇవి వెల్లుల్లి, ఇవి మిక్సీలో వేసుకొని కచ్చా పచ్చిగా మిక్సీకి వేసుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కచ్చా పచ్చిగా ఆనియన్స్ వేసుకున్నాం కదా, అది దీంట్లో ఆయిల్లో వేసుకోవాలి. బాగా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక 2 మినిట్స్ అయ్యాక తర్వాత వెల్లుల్లి కూడా, మనం వెల్లుల్లి మిక్సీకి వేసుకున్నాం కదా కచ్చపచ్చిగా, అది కూడా వేసేయాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం గోంగూర తీసుకొచ్చి ఇందులో పెట్టేయాలి. గోంగూర కూడా బాగా వాడాలి. అయిపోయింది 2 మినిట్స్ తర్వాత మనం గోంగూర కడిగి ఆరబెట్టుకున్నాం కదా, అదంతా ఇందులో వేసేయాలి. ఇది 3 కట్టల గోంగూర. ఆయిల్లోనే బాగా మంచిగా ఫ్రై అయిపోతుంది అన్నమాట. ఇంకా మిక్సీ చేసే పని కూడా లేదు. ఇందులోనే
చింతపండు కూడా వేసేయాలి. కొంచెం వాడి బాగా పేస్ట్ లాగా అయిపోతుంది. ఇందులో కావలసినంత సాల్ట్ కూడా వేసేయాలి. చూసుకొని వేసుకోండి మీ టేస్ట్ తగినంత. చూసారా ఎంత పేస్ట్గా అయిపోయిందో. మిక్సీకి కూడా ఏం అవసరం లేదు. ఇంకా ఇప్పుడు మనకి ఎంత కారం కావాలో చూసుకొని కారం వేసుకోవాలి. మేమైతే కొంచెం కారం ఎక్కువ తింటాము, అందుకని నాకు కావాల్సినంత కారం వేసుకుంటున్నాను. మీరు చూసుకొని మీకు ఎంత కావాలో చూసుకొని వేసుకోండి. ఈ 2 months ఉన్న ఈ గోంగూర చట్నీ ఆనియన్స్ వేసి వెల్లుల్లి వేసినా కూడా 2 months బయటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టిన అవసరం లేదు. చెడిపోకుండా చాలా టేస్టీగా చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చూసారా ఆయిల్ ఇలా పైకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి. చూడండి బాగా పేస్ట్ లాగా అయిపోయింది. కనిపిస్తుందా? మంచిగా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మెంతుల ఆవాల పొడి మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కూడా, అది వేసాం కదా, అది కూడా కలుపుతాము.